తెలంగాణ రీజనల్ కమిటీ డిప్యూటీ చైర్పర్సన్స్‌గా పదవిని అలంకరించినటువంటి వ్యక్తులని కాలానుక్రమంగా అమర్చండి అని చెప్పేసి క్వెషన్ అడిగారు. ఇక్కడ టీఆర్‌సీ తెలంగాణ రీజనల్ కౌన్సిల్, తెలంగాణ ప్రాంతీయ సంఘం అనేటువంటిది ఎప్పుడైతే తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్‌తో కలుస్తున్నదో, అప్పుడు తెలంగాణ యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసము అంటే ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ కోసము ఏర్పాటు చేసినటువంటి ఒక సంఘాన్ని ఇక్కడ తెలంగాణ ప్రాంతీయ సంఘం అని చెప్పేసి అంటాము. మనకున్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలోని 9, 10, 11 అంశాలు ఈ టీఆర్‌సీ తెలంగాణ ప్రాంతీయ సంఘం గురించి చర్చిస్తాయి. సో, దానిలో భాగంగానే ఇక్కడ దీని యొక్క నిర్మాణాన్ని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు అక్కడ ఇందులో 20 మంది సభ్యులుంటారని చెప్పేసి, అందులో 9 జిల్లాలకు సంబంధించినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లేదు కాబట్టి 9 మంది ఎమ్మెల్యేలు. అదేవిధంగా మిగతా 5గురు ఎంపీలు గానీ, ఎమ్మెల్యేలు గానీ, సో, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరూ ఒక 5గురిని ఎన్నుకుంటే, సో, అలా వచ్చిన వాళ్ళు 5గురుంటారు. అదేవిధంగా మిగతా మంత్రులు ఎవరైతే ఉంటారో, ఆ మంత్రులందరూ గూడా దీనికి సభ్యులుగా ఉంటారు. ఆ రకంగా 20 మందితో ఏర్పాటు చేయబడుతుందని జెప్పేసి చదువుతాము. ఇక దీనికి సంబంధించినటువంటి పని విధానం మనం జూస్తే, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి వివిధ అంశాల మీద నిర్ణయాధికారం అనేది ఈ టీఆర్‌సీకే ఉంటుందని, అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతం యొక్క ప్రణాళికల యొక్క అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల యొక్క అభివృద్ధి, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ నియామకాలు ఇవన్నీ కూడా టీఆర్‌సీ యొక్క దాని యొక్క పరిధిలో ఉంటాయి. నిర్ణయాధికారం అనేది వీళ్ళ చేతిలో ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చదువుకుంటాం అనమాట. సో, ఇది దీనికి సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతీయ సంఘము పనిచేసినంత కాలం ఇక్కడ నలుగురు అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు అనేవాళ్ళు మనకు కనిపిస్తారు. ఆ విధంగా మనకు 1958 నుంచి 1973 మధ్యలో మనకు టీఆర్‌సీ అనేది ఉన్నది. కాబట్టి ఇక్కడ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉన్నవారిని మనం చూస్తే, మొట్టమొదటిసారిగా అధ్యక్షులు ఉన్నవారు అచ్యుతారెడ్డి, ఆ తర్వాత హయగ్రీవాచారి, అదేవిధంగా జె. చొక్కారావు, అదేవిధంగా కోదాటి రాజమల్లు ఉన్నారు. ఇక ఉపాధ్యక్షుల్లో వైస్ చైర్మన్‌లో ఉన్నవారిని మనం ఇక్కడ చూస్తే మాసుమా బేగము మొదటి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత టి. రంగారెడ్డి, ఆ తర్వాత కోదాటి రాజమల్లు, ఆ తర్వాత సయ్యద్ రహమద్ అలీ మనకు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఇక్కడ ఇంకొక క్వెషన్ మనం ఇక్కడ చూస్తే, తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు 2 పదవులను చేపట్టిన వాళ్ళు మనకు కోదాటి రాజమల్లు గారు ఉండడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి సో, ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ ఏ వచ్చేసి ఫస్ట్, ఆ తర్వాత టి. రంగారెడ్డి డి, టి, ఏ అండ్ డి, ఆ తర్వాత కోదాటి రాజమల్లు బి, ఆఫ్టర్ దట్ సి అనమాట. ఏడీబీసీ అనేది ఇక్కడ ఆన్సర్. ఏడీబీసీ. సో, దిస్ ఈజ్